వెల్కమ్ టు ఇవాన్ కార్ బజార్. ప్రెజెంట్ మనకు ఒక వేగనార్ వెహికల్ సేల్ చేస్తున్నామండి. సో, ఈ వెహికల్ అనేది చాలా మంచి కండిషన్‌లో ఉన్నది. చాలా నీట్ కండిషన్‌లో ఉన్నది. సో, ఈ కారు ఎక్కడున్నది? ఎన్ని కిలోమీటర్లు తిరిగిందనేది మీకు ఒకసారి క్లియర్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి వీడియో చూసుకున్నట్లయితే సో, మనం చూసుకోవచ్చండి. ఎగ్జాక్ట్‌గా మనం చూస్తున్న కారు ఇదే అండి. సో, మనం డాష్‌బోర్డ్ చూసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకు మాన్యువల్ వెహికల్ అండి ఇది. సో, మనకు 4 గూడా మనకు పవర్ విండోస్ ఇచ్చారు. అలాగే మనకిక్కడ ఆండ్రాయిడ్ డిస్‌ప్లే ఇచ్చారు. మనం డాష్‌బోర్డ్ గూడా చూసుకోవచ్చు. చాలా నీట్‌గున్నది. సో, ఇదొచ్చేసి మనకు 4 పవర్ విండోస్. అలాగే మనకు విండో లాక్, అన్‌లాక్ బటన్ అలాగే మనకు అన్ని విధాలుగా మనకు అన్ని ఆప్షన్‌లున్న కారండి ఇది. చాలా తక్కువ బడ్జెట్‌లో ఈ కారొస్తుందండి. ఈ కార్ మీద మీరెవరైనా ఫైనాన్స్ కావాలనుకుంటే ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చండి ఈ కార్ మీద. సో, ఒక్కసారి మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. సో, ఎవరైనా పాత కారు కొనాలనుకుంటే, సో, మీరు కొన్ని విషయాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ కారు కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలండి. కండిషన్ అంటే ఒకసారి డ్రైవ్ చేసి చూడాలండి. కార్ సౌండ్ ఎలా వస్తుంది? స్మూత్‌గా వస్తుందా? లేకపోతే ఇంజిన్‌లో ఏమన్నా సౌండ్‌లొస్తున్నాయా? లేకపోతే ఇంజిన్ నుండి ఏమన్నా ఆయిల్ లీక్ అవుతుందా? ఒకసారి అన్నీ క్లియర్‌గా చూసుకోవాలండి. ఇంజిన్ నుండి ఏమన్నా ఆయిల్ లీక్ అవుతుందా? లోపల ఇంజిన్ కింద చూస్తే కనిపిస్తదండి ఆయిల్ అనేది. లీకేజ్ లాగా పచ్చి పచ్చిలాగా ఏమన్నా ఉందా? లేకపోతే ఏమన్నా ఇండికేటర్‌లొస్తున్నాయా? రాట్లేవా? అలాగే మనకు స్టీరింగ్ ఫ్రీగా తిరుగుతుందా? లేదా? అలాగే మనకు లైట్స్ వస్తున్నాయా? రాట్లేవా? ఏసీ వస్తుందా? రావట్లేదా? చిన్న చిన్నయనేది మీరు కంపల్సరీ చెక్ జేసుకోవాల్సిన విషయాలండి ఇవి. సో, ఏసీ గూడా మీకు ఆన్ అవుతది గానీ, కొన్నిటికి ఏసీ రాదండి. ఏసీ వస్తున్నట్టు సౌండొస్తది. కూ తక్కువ కూలొస్తది. సో, ఇవన్నీ గూడా మీకు క్లియర్‌గా చెక్ జేసుకోవాలండి. అలాగే మీకు టైర్స్ బాగున్నాయా? లేవా? అలాగే మీకు లోపల కండిషన్ ఎలా ఉంది? అలాగే మీకు లోపల ఏమైనా డెంట్స్ గాని, అలాగే మీకేమైనా కనిపిస్తున్నాయా? యాక్సిడెంటలా? నాన్ యాక్సిడెంటలా? ఇవనేది మీకు చాలా క్లియర్‌గా చెక్ చేసుకొని తీసుకోవాలండి. సో, ఎందుకంటే పాత కార్లు తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంటలా? కాదా? అనేది క్లియర్‌గా చెక్ జేసుకోవాలి. అవసరమైతే కార్ నంబర్ తోటి షోరూమ్ ట్రాక్ గూడా చెక్ జేసుకోవాలండి. ఇది షోరూమ్‌లో ఏమన్నా రిపేర్ చేయించారా? ఇంతకుముందు ఏమన్నా ఫైనాన్స్ ఉందా? లేకపోతే షోరూమ్‌లో ఎన్ని సార్లు సర్వీసింగ్ ఇచ్చారనేది షోరూమ్ ట్రాక్ గూడా తీసుకోవాలండి. సో, కండిషన్ గూడా మీకు కార్ ఏమన్నా స్పీడెళ్తే వైబ్రేషన్ అవుతుందా? ఇలాంటివి మీకు ఖచ్చితంగా చెక్ జేసుకోవాల్సిన విషయాలండి ఇవి. ఎవరైనా పాత కార్ తీసుకునే ముందు చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఎందుకంటే రీడింగ్ గూడా జూసుకోవాలండి. కొన్ని రీడింగ్ అనేది ట్యాంపరింగ్ జరుగుతుందండి. రీడింగ్ మనకు ఇప్పుడు ఎక్కువ తిన్న రీడింగ్, తక్కువ రీడింగ్ మార్చి గూడా సేల్ జేస్తున్నారండి ఈ మధ్యల. సో, ఈ రీడింగ్ గూడా మీకు చాలా జెన్యూన్‌గా జూసుకోవాలండి మీరు. సో, ఇదండి. మన దగ్గర మాత్రం చాలా జెన్యూన్ కార్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. మీరు అన్ని విధాలుగా మెకానిక్ దగ్గరికెళ్లి చెక్ జేసుకొని తీసుకోవచ్చండి. ఏ కారైనా సరే. మీకేదైనా డౌట్ ఉంటే చెక్ జేసి మరీ తీసుకోండి. సో, ఇదండి. మన కార్‌లొచ్చేసి మల్టిపుల్ కార్లు మన దగ్గర అవైలబుల్‌లో ఉన్నాయండి. తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ దాకా. చిన్న నానో కార్ నుండి ఆడి, బిఎండబ్ల్యూ, జాగ్వార్ దాకా మన దగ్గర కార్లు అవైలబుల్‌లో ఉన్నాయి. సో, మన ఆఫీసొచ్చేసి హైదరాబాద్, ఉప్పల్ దగ్గర నాగోల్‌లో ఉంటుందండి మన కార్సొచ్చేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మా ఆఫీస్ దగ్గరికి రావచ్చు. మీకు నచ్చిన కార్ తీసుకొనెళ్ళొచ్చండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి.